మర్యాదగా ఏంటే మర్యాదగా 10,000 ఇవ్వండి. వాట్? వా ఇంగ్లీషా? అయితే థౌజండ్స్, 10,000s. గివ్. దేనికి? దేనికా? అసలు నేను ఈ పోటీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నీకు తెలుసా? ఇతను మధ్యలో దూకేసి సావబోయినాడు. అయ్యో పాపం అని కాపాడినందుకు పోటీలో వెనకబడిపోయాను. నాకు రావాల్సిన ప్రైజ్ డబ్బులు పోయినాయి. ఇప్పుడు ఆ నష్టం ఎవడు పొడుస్తాడు? నీ బాబా? సండే జెండానా? తాడు చెట్టును పెట్టుకోవాల్సింది. ఏం మాట్లాడుతున్నావు? సండే జెండానో జెండా కర్రనో మీరెవరైతే నాకెందుకయ్యా? మీ వల్ల నాకు 10,000 నష్టం. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వరా అంటే సచ్చినట్టు ఇవ్వాల్సిందే. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటావేంటి? నేను కాపాడకపోయింటే ఈ గురుడు సచ్చేవాడు కాబట్టి. అసలు నీ సావు నువ్వు సావమని వదిలేయాల్సింది. వెనక్కొచ్చి మరి ఎందుకు కాపాడానో నాకే అర్థం కావడం లేదు. నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే. ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు మండిపోయి బూతులు మాట్లాడలేక నీతిగా అడుగుతున్నా. చూడండి, మీరు నిజాయితీగా నాకు జరిగిన నష్టం తీర్చండి, లేదంటే నేనింకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది. ఏం గురు అట్టా గుడ్లేసుకుని సోతానే ఉంటావా? పర్సు బయటికి తీస్తావా? ఇంతకీ పర్సు గిర్సు ఉందా లేక నెల్లులో పడిపోయిందా? ఏది సోన్ని? ఏటి టోల్గేటా? పోనీ ఆ డబ్బులేదో నువ్వే ఇచ్చేసేయి. సోత్తుంటే నువ్వు మనిషి మీద సేయి బండిచ్చేలా లేవే. మరి మాట బండిస్తావా? తీ డబ్బులు తీయమంటే జెండా కర్రలాగా నిటారుగా నిలబడి చూస్తావేటి? సెవలున్నాయా? అసలు ఇవి పని చేస్తున్నాయా లేవా? ఓ అర్థమానాది. నువ్వు చెప్తే గాని ఈడనుకుంటా. ఏమని చెప్పు, లేదంటే నా స్టైల్లో నేను లాక్కుంటా. ఆ తర్వాత దౌర్జన్యం చేస్తానని నిందిస్తే ఊరుకునేదే లేదు. అసలు నేను ఇట్టా వాదులాడడం ఏస్ట్. ఏమాత్రం మట్టు మర్యాద గౌరవం ఇలువ నీతి నిజాయితీ పద్ధతి పాడు పరువు పౌరుషం సీము నెత్తురు రోషం పాసం అసలు మగతనం అనేది లెక్క కూడా పెట్టకుండా కట్టలా తీసిచ్చారంటే బాగా బలిసినన్నమాట. ఈ పనేదో ముందేసేసుంటే నాకు ఈ నోటి దురద ఉండేది కాదు, మీకు నా తిట్టదండకి వినే బాధ ఉండేది కాదు. ఇంతకీ ఇవి అసలు నోట్లేనా దొంగ నోట్లా? చూడ్డానికి దొంగల్లా లేరు కానీ మీ సూపులు మాత్రం అలాగే ఉన్నాయి. ఏందా సూపు? తగ్గు. నేను లుకింగ్లకు భయపడే వాళ్ళు ఎవరో లేరు ఇక్కడ. రాజీతో అంత ఈజీ కాదు.
అలా గురు ఈతైనా నేర్చుకో, లేదా నీళ్ళ తోడుకెళ్ళడం అయినా మానేసి. అందరూ ఈ రాజీలో ఉండరు. బాయ్. అను, ఆర్య, తను చూడ్డానికి అనులా ఉంది. తను మనాను కాదు. సరే అనుని ఫాలో అవుదాం పద. ఆర్య వెయిట్, నేను చెప్పేది విను. సుబ్బు, లే సుబ్బు, నేను చూడు చూడు సుబ్బు. సుబ్బు, నేను పద్దుని. అయ్యో, సుబ్బు గారు ఆ రూమ్ లో ఉన్నారమ్మా. మేడం గారు, పద్దు గారు, సుబ్బు గారికి ఇప్పుడు ఎలా ఉంది చూడండి. మేడం గారు, మా సుబ్బు ఎట్ట అయిపోయాడు చూడండి. బుజ్జమ్మ బుజ్జమ్మ అని ఒకటే కలవరింతలు. స్పృహలోకి వచ్చిన ఎక్కువసేపు ఉండటం లేదు. అమ్మీనే అడుగుతున్నాడు. లేచేసరికి ఇదిగో ఇలా కలవరిస్తూ మతి తప్పిపోతున్నాడు. ఏం చెయ్యాలో, సుబ్బుని ఎలా బాగు చేసుకోవాలో తెలియటలేదు సారు. అసలు అమ్మి రాకపోతే మా సుబ్బు కూడా దక్కడేమో అనే భయం రోజు రోజుకి పెరిగిపోతా ఉండదు. మేడం గారు, నాకు చాలా భయంగా ఉండదు. సుబ్బు, సుబ్బు గారు, సుబ్బు గారు, సుబ్బు కళ్ళు తెరవ సుబ్బు. సుబ్బు, సుబ్బు గారు, ఏ సుబ్బు, ఏమైనది? సుబ్బు గారు, సుబ్బు, అమ్మా పల్స్ పడిపోతుందమ్మా. నేను డాక్టర్ని తీసుకుంటాను. తీసుకురా. ఇక్కడే ఉన్నాడు. సుబ్బు, డాక్టర్, 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 సుబ్బు గారు సీరియస్ గా ఉందండి, రండి. సుబ్బు గారు, ధైర్యంగా ఉండండి. కొంచెం డాక్టర్ గారు వచ్చారు కదా. సుబ్బు, డాక్టర్ గారు, మా సుబ్బుకి ఏమై ఉండదు. కంగారు పడుతుందమ్మా. సుబ్బు, సార్, మా సుబ్బుకి ఏం కాదు కదా? ఏం కాదమ్మా, మీరు కాస్త బయట వెయిట్ చేయండి. సార్, వీళ్ళని కొంచెం బయట తీసుకెళ్ళండి. పద్దు గారు, పద్దు గారు, మనం బయట వెయిట్ చేద్దాం రండి. డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు కదా, ఆయనకేం కాదు. పదండి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా, మీరు రండి. రండి, రండి, సుబ్బు బయట గారికి వెయిట్ ఏం కాదు. రండి. రండి, పదండి పద్దు గారు. ఏం కాదు పద్దు గారు. డాక్టర్, తన కండిషన్ ఎలా ఉంది? ఎనీథింగ్ సీరియస్? డాక్టర్ గారు, మా సుబ్బుకి ఎట్టా ఉండదో చెప్పండి. ప్రాణానికి ప్రమాదం లేదు కదా? అది ఇప్పుడు మా చేతుల్లో లేదమ్మా. ఏమంటున్నారు డాక్టర్ గారు? మేము చేయవలసిందంతా చేసాం. ఆపరేషన్ చేసాం. 3 months నుంచి అన్ని రకాలుగా బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అయినా సరే రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుందే తప్ప ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. డాక్టర్, వేరే హాస్పిటల్కి ఏమైనా షిఫ్ట్ చేయమంటారా? మీరు అమెరికాకు తీసుకువెళ్ళినా నో యూజ్ అండి. మీరు అట్టంటే ఎట్టా సారు? ఏదో ఒకటి చేసి మా సుబ్బుని బతికించండి. అసలు ఆయన బ్రతకాలనుకుంటేనే కదమ్మా ఏదో ఒకటి చేసి బ్రతికించడానికి. మీకు ముందే చెప్పాను, డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్ కంటే కూడా తనకి బాగవ్వాలి, బ్రతికుండాలి అని తప్పించే విల్ పవరే పేషెంట్కి అసలైన మెడిసిన్. అదే లేనప్పుడు ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా నో యూజ్ అండి. ఆయన తన కూతురు లేదేమో రాదేమో అనే ఆలోచనలతో నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
ఆ పెయిన్లోంచి బయటికి రాలేక తననే తలుచుకుంటూ రోజు రోజుకి కృషించిపోతున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే సారీ టు సే ఆయన ఎక్కువ రోజులు ప్రాణాలతో ఉండడం కష్టం. అట్లా అనకండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, మీరే అలా చేతులు ఎత్తేస్తే ఎలా? ఏదో ఒక మార్గం ఉండి ఉంటుంది కదండి. నేను చెప్పింది మీకు వినడానికి కష్టంగా ఉండొచ్చమ్మా, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఆయన బ్రతకాలి అంటే తన కూతురు తన కళ్లకు కనిపించాలి.